RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో 800 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో 2 మంచినీటి వాటర్ ట్యాంకులు నిర్మించిన గత 2 సంవత్సరాల నుండి చుక్క నీరు కూడా వాటర్ ట్యాంకులోకి రాకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి మంచినీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి నీటి సౌకర్యం అందించి తమ దాహార్తిని తీర్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మొత్తం దళపన చెక్కున్నాయి. మేమంతా మొత్తం నాకు కూడా చెప్తాం దళపన మొత్తం చెక్కి ఉన్నాయి. అవి ఎట్లా దాపినా ఇక అట్లే ఉన్నాయి. అవి మెదలేదు కాదు లేదు, ఇగో ఇవన్నీ అట్లే ఉన్నాయి. ఈ రోడ్డు పోసింది, ఈ రోడ్డు పైన పక్క పన్న మొరుగు లేదు, ఏం లేదు, నాలేం లేవు. చూడు మొత్తం చూపెట్టు, ఆలోచించేస్తాను ఉంటుంది. ఏం సమస్య మనం? అయ్యా, మా ఊరు ముంజంపల్లి, బెజ్జూర్ మండల్. అయితే మాకు ఈ నీళ్ళ సౌకర్యం లేదు. గత 2 సంవత్సరాల నుండి మాకు ట్యాంక్ కట్టి వాటర్ ఇవ్వడం లేదు. అయితే మేము దీని గురించి అవస్థపడి ఎన్నో సంవత్సరాల నుండి ఇట్లా మాకు పైప్ లైన్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మాకు నల్లలు విడిచేయడం లేదు. అయితే దీని గురించి మేము సమాచారం ప్రభుత్వానికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుండి అసలు నీళ్ళు? మాకు గత 2 సంవత్సరాల నుండి వస్తలేవు. ఉన్నాయి కదా పైపులు, అక్కడ ఉన్నాయి. పైపులు అయితే ఉన్నాయి సార్. అట్టి పైపులేనా? చూపించు. అనుకుంటా చూపించు. పైపులు అయితే అట్టి పైపులే ఉన్నాయి. వాటర్ అయితే వస్తలేవు. ఏది పైపులే? ఎన్ని రోజులు అవి పెట్టి? 2 సంవత్సరాలు అయితే నీళ్ళు ఇంతవరకు లేవు. లేవు. మరి ఇప్పుడు ఎండాకాలం కదా, ఎట్లా చేస్తారు? అందుకే మేము ఈ అవగాహన బడులు ఎందుకు, మాకు ఈ ఆపద ఎందుకు అని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కోరుకుంటాను. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? కుటుంబాలు 90. దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. 2 సంవత్సరాల నుండి నీళ్ళు వస్తలేవు. అధికారులకు చెప్పినా లేదా? చెప్పినా పట్టించుకుంటలేదు. ఎవరు పట్టించుకుంటలేదు. ఏం పేరు మీది? మాది బాబురావు గుర్లే. అన్న, మాకు ఇదివరకు వాటర్ ట్యాంకులు కట్టిండ్రు. ప్రతిసారి వాటర్ వస్తాయి అని చెప్తాను ప్రభుత్వం నుండి. మా సర్పంచ్ని అడిగినా, ఉప సర్పంచ్ని అడిగినా ఎవరైనా పట్టించుకుంటలేరు. అయితే మేమే అంటున్నామంటే దేనికైనా కానీ మేము సపోర్ట్ చేస్తాను, మాకెందుకు నీళ్ళు రావటం లేదు అని మేము అడుగుతాను ప్రభుత్వాన్ని. అయితే దీనికి ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. అదే విధంగా గత 2 సంవత్సరాల నుండి మేము కోరుకుంటాను, మాకు నల్లలు సహకారం చేస్తే దేనికైనా మేము ఉపకారం చేస్తామని మేము కోరుకుంటాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 100 కుటుంబాలు ఉంటాయి. 800 కుటుంబాలు ఉంటాయి.